అమరావతి రాజధాని నిర్మాణం కోసం మరో 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరికాదని ఏపీ బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి బచ్చలకూర పుష్పరాజ్ అన్నారు. గతంలో రాజధానికి రైతుల నుంచి 33,000 ఎకరాలు సేకరించి అక్కడ తాత్కాలిక నిర్మాణాల పేరుతో కాలక్షేపం చేశారని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా రాజధానికి ఇంత భూమిని సేకరించలేదని తెలిపారు. 3 పంటలు పండే సారవంతమైన భూములను సేకరించడం తగదన్నారు. రాజధాని నిర్మాణం ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పుష్పరాజ్ చెప్పారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మళ్ళీ అమరావతి విస్తరణ పనుల పేరుతో 44,700 ఎకరాల చిల్లర ల్యాండ్ పూలింగ్ పేరుతో సమీకరించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో గతంలోనే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 33,000 ఎకరాలు సమీకరించారు. ఆ సమీకరించేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పేద రైతాంగం మొత్తం కూడా వ్యతిరేకించడం జరిగింది. అయినప్పటికీ 33,000 ఎకరాలని సేకరించారు. ఒక రాజధాని నిర్మాణానికి ప్రపంచంలోనే ఏ దేశం ఏ రాష్ట్రం కూడా ఇంత భూమిని సేకరించినటువంటి పరిస్థితి లేదు. అప్పుడే అన్ని రాజకీయ పార్టీలు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. దాదాపు మరి ఆ 33,000 ఎకరాలు సేకరించినటువంటి రోజుల్లోనే పర్యావరణవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు.